స్టార్ట్ అయ్యి బట్ చూడండి ఇక్కడ ఈ అమ్మాయి ఎవరు తెలుసా? ఎవరు చెప్పండి? మనకి అక్కడ చూడండి ఫోటో. ఎవరు? సావిత్రిబాయి పూలే. ఈమె చాలా మంచి కార్యాలు చేసింది. ఎట్లాంటి కార్యాలు అంటే అందరికీ దానం చేసేది, అన్నం పెట్టేది, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి, అలాగా మంచి చదువు నేర్పించేది, ఇలాంటి పనులన్నీ చేసింది. అర్థమైందా? సో అందుకని ఈమెని చాలా మంచిగా చేశారు. చూడండి ఆమె ఎవరు? అలాగా ఏం చేయాలి? మంచి పనులు చేయాలి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మేడం అని చెప్పాలి. మరి ఇక్కడ చూడండి వీడియో చెప్పండి. దగ్గర భగత్ సింగ్ ఉన్నారా మధ్యలో? ఓకే, వీడు భగత్ సింగ్. ఇలాగ భగత్ సింగ్ లాగా పెద్ద అయిన తర్వాత ధైర్యంగా మన దేశం కోసం పోరాడాలి. ఓకే, నెక్స్ట్ వీడియో చెప్పండి. మన దేశానికి స్వాతంత్రం రావడం కోసం సరిగ్గా నెల కూర్చోవాలి. అల్లూరి సీతారామరాజు ఈయన దేశం కోసం చాలా పోరాడాడు. మన దేశానికి స్వాతంత్రం రావాలి అని 21 days ఫుడ్ ఏమి లేవు. ఆ 21 days తర్వాత చనిపోయారు. 21 days కనుక ఫాస్టింగ్ ఉంటే, ఏం తినకుండా ఉంటే చనిపోతాడు మనిషి, బ్రతకడు. అప్పుడు ఈయన చనిపోయాక చాలా విప్లవం వచ్చింది మన వాళ్ళలో. అందరు ధైర్యంగా మా నాయకుడు చనిపోయాడు, సో మేము తప్పకుండా పోరాడతాం, మాకు దేశాన్ని ఇవ్వాల్సిందే, మా దేశాన్ని మాకు ఇవ్వాల్సిందే అని చాలా పోరాటం చేసి ఈయన చనిపోయేదాకా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు చాలా వరకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈయన ఎవరు చెప్పండి? అంబేద్కర్. అబ్దుల్ కలాం ఏం చేశాడు? ఒక గొప్ప సైంటిస్ట్. అన్ని సైన్స్లన్నీ కనుక్కున్నాడు. మనకి బల్బు కనుక్కున్నారు చెప్పండి. అలాగా ఈయన కూడా గొప్ప సైంటిస్ట్ అనమాట. బల్బు కనుక్కుంది థామస్ అల్వా ఎడిసన్ కాబట్టి, అలాగే ఈయన కూడా సైంటిస్ట్గా చేరి మంచి ప్రయోగాలన్నీ చేసి మిస్సైల్ ఆఫ్ ఇండియా అని ఒక దాన్ని కనుక్కున్నాడు. సో ఇట్లాంటివన్నీ కూడా చేసినటువంటి గొప్ప వ్యక్తి. తర్వాత చూడండి ఇక్కడ ఎవరు? స్వాతంత్రం వచ్చిందంటేనే గాంధీ గారు ఉన్నారు. దాంట్లో మెయిన్ పాత్ర ఎవరిది? ఎక్కడైనా మనకు తెలుసు ఆ విషయం. నెక్స్ట్ ఇక్కడ ఎవరు చెప్పండి? లక్ష్మీబాయి. ఎవరు? లక్ష్మీబాయి ఉందా మన దగ్గర? ఆ ఫోటో పెట్టలేదు, ఈసారి పెడదాం. సో ఝాన్సీ లక్ష్మీబాయి ఈమె తన యొక్క వెనక చూడండి ఎవరు? వాళ్ళ బాబుని వేసుకొని కూడా స్వాతంత్రంలో యుద్ధంలో పాల్గొంది. నేను పిల్లవాడిని దగ్గర పెట్టుకునైనా యుద్ధాన్ని చేస్తే ఎంత ధైర్యమే కదా. అమ్మో నా పిల్లోడు చనిపోతాడు, లేకపోతే నేనేమైపోతానా అని భయం ఉండదా? కానీ భయం లేకుండా ఏం చేసింది? కంప్లీట్గా ఏం చేసింది? దేశం కోసం ధైర్యంగా పోరాడింది. మీలో అందరు చదువుకునేది అందుకే. మనందరం ఏం చేయాలి? ధైర్యంగా ఏదో ఒక పని చేయాలి. ఇటు చూడాలి, నాకెళ్ళి అందరు నాకెళ్ళి చూడాలి, ఆ ఊపేది ఆపేసేయాలి. నెక్స్ట్ వన్ చూడండి ఎవరు? ఇదిగో ఇక్కడ ఎవరు? గాంధీ గారి పక్కన ఎవరు ఉంటారు? జార్జా నెహ్రూ ఉన్నారా మన దగ్గర? ఎవరు చూపెట్టండి. ఓకే, మనందరికీ తెలుసు. అందరు చూపెట్టండి ఒకసారి. సో మనందరికీ నెహ్రూ గారు, గాంధీ గారు బాగా పరిచయం. అర్థమైందా? సో కాబట్టి ఇవన్నీ కూడా నేను వచ్చానంటే మీ ఇద్దరికి మామూలుగా. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలి? నెహ్రూ గారిని, గాంధీ గారిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. సో అది మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి,
ప్రత్యేకమైన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్. నేను బోర్డు మీద రాశాను. ఏం రాశాను? ఏం చేశాడు ఆయన? కొన్ని మాటలు చెప్తాను చూడండి అమ్మాయి ఒకసారి. రాజా రామ్మోహన్ రాయ్. నేను రాజా రామ్మోహన్ రాయ్ 1772 మే 22న జన్మించాను. సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రారంభించాను. అంటరానితనం, బాల్య వివాహాలు, లింగ అసమానతలు, బహుభార్యత్వం వంటి అసమానతలు వ్యతిరేకించాను. సతీ సహగమనం పూర్తిగా రూపమాపడంలో విజయం సాధించాను. చివరికి నాకు నవభారత్ పిత అనే బిరుదు లభించింది. రెండవ అక్బర్ రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదు ఇచ్చాడు. 1833 సెప్టెంబర్ 27న మరణించాను. చూడండి ఏంటంటే రాజారాం. ఫస్ట్ ఏం పేరు? ఈయన చేసిన మంచి పనులను గుర్తించి రాజా అనేటువంటి అక్బర్ చక్రవర్తి ఏం చేశాడు? ఆ దినాల్లో అక్బర్ అనేటువంటి రాజు వెళ్ళేవాడు. ఆయనకి రాజు నువ్వే రాజా అని ఇచ్చాడు. ఎందుకంటే నిన్న చెప్పాను, నేనేం చెప్పాను అసలు రే అసెంబ్లీలో ప్రేయర్లో ఏం చెప్పాను? ఈయన కొన్ని మంచి పనులు చేస్తాడు. చిన్న పిల్లల్ని ముసలి వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా. చిన్న పిల్లల్ని ఏం చేసేవాళ్ళు? 12-13 సంవత్సరాల పిల్లల్ని పెద్దవాళ్ళకి 40 సంవత్సరాల వాళ్ళకి ముసలి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ఈయన ముసలివాడైతే చనిపోయాక ఈమెను కూడా ఏం చేసేవాళ్ళు? ఆయనతో పాటు ఏం చేసేవాళ్ళు? ఖననం చేసేవాళ్ళు, లేకపోతే దహనం చేసేవాళ్ళు. సో అది చాలా అన్యాయము, ఇది తప్పు అని ఖండించాడు. ఆ తర్వాత ఇంకో విషయం చెప్పాను నేను, స్త్రీని చిన్నపిల్లల వివాహాలు చేయకూడదు. తర్వాత భర్తతో పాటు ఈ చిన్నపిల్లల్ని కూడా ఆ యొక్క చిత్తులో వేయకూడదు. సో ఇది ఖండించాలి. దీనికి మూల పురుషుడు ఎవరంటే ఇవన్నీ చెయ్యాలి అని ఒక ఆయన వచ్చాడు, రాజ్యాంగాన్ని చేయండి అని. ఇది ఎవరు చెప్పండి? అంబేద్కర్. ఈయన వచ్చేసి ఏం చేశాడు? చాలా డిగ్రీలు తెచ్చాడు. చాలా డిగ్రీలు చదివి ఈ చట్టానికి ముద్ర వేశాడు. ఏంటి? ఇది చట్టం రాజ్యాంగంలో పెట్టాలి, రాజ్యాంగం రాయాలి, ప్రజలకి స్వేచ్ఛ కావాలి, చనిపోయిన వాడితో చనిపోకూడదు అవునా. భార్యని విధవరాలుగా చేసి తెల్ల చీర కట్టుకొని వీధుల్లో వచ్చేవాళ్ళు. చెప్పాను నేను నిన్న. ఆ వీధుల్లో వచ్చినప్పుడు అందరూ చాలా మంది బ్రాహ్మణులు కొంతమంది మడికట్టుకొని వచ్చి చిచి చిచి విధవరాలని ముట్టుకోకూడదు, చూడకూడదు అని ఇలా చీకొట్టి వెళ్ళిపోయేవాళ్ళు. సో అలాంటి వాటిని అన్నింటినీ రూపుమాపారు వీళ్ళిద్దరు. ఈయనేమో ఆ రెండింటి కోసం పోరాడాడు, ఈయనేమో దానికి చట్టం తీసుకొచ్చాడు. అందుకే అప్పుడు ఎప్పుడో చేశారు వాళ్ళు. కానీ ఈరోజు కూడా మనకేముంది? అలాంటి స్వేచ్ఛ ఉంది. ఈరోజు కూడా మనం బ్రతికే స్వేచ్ఛ ఉంది. అర్థమైందా? సో అలాంటివి మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఇవన్నీ చేయడం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరున్నారు ఆ రోజుల్లో? ఆర్మీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా మనకు అదే చూపిస్తారు. ఆర్మీ వాళ్ళు చాలా ఇంపార్టెంట్. మన దేశాన్ని సరిహద్దుల్లో ఉండి వాళ్ళు ఎంతో కష్టపడి మన దేశాన్ని కాపలా కాస్తున్నారు, శత్రువు మన దేశం మీదకి రాకుండా. ఆ తర్వాత వాళ్ళకి తోడు ఇంకెవరు ఉండాలి? మన లోకల్లో పోలీస్ కూడా ఉండాలి. సో పోలీస్ ఏ సమస్య వచ్చినా కూడా మనం పోలీసుల దగ్గరికి వెళ్తాం, మన దగ్గరలో ఉన్నటువంటి పోలీసు. సో వీళ్ళు కూడా ఆ రోజుల్లో మనకి ఈ రోజుల్లో కూడా అవసరం చాలా. కాబట్టి అలాంటివన్నీ చేయడానికి లాస్ట్గా చివరికి నుండి ముందు భరతమాతనే మనము పరిచయం చేయాలి అవునా. సో ఈ భరతమాతను ఎందుకు చేస్తామంటే మన యొక్క భూమి మాత. భూమిని ఏమంటాం? మాత అంటే ఏంటి? భూమి. సో ఈ భూమి మీద మనం ఎలాంటి వాళ్ళమైనా, ఎంతమందినైనా ఎలాగైనా ఓర్పుతో భరిస్తుంది.
అవునా? భూమి ఇచ్చి నా మీద అయిపోకు, ఇదిగో చెత్త నా దగ్గర అయిపోకండి, లేకపోతే మీరు ఉమ్మి నా మీద అయిపోకండి అంటదే అంటదా? ఎట్లా చేసినా ఎలా చేసినా ఏం చేస్తుంది? ఓపికతో భరిస్తుంది. సో మన దేశానికి, మన భారతదేశానికి, మన దేశానికి గుర్తుగా భారత మాతని చేశారనమాట. సో భారత మాత గుర్తుగా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటి, మనకి ఒక మంచి మాదిరి. వాళ్ళు ఆ రోజుల్లో ఎలా చేశారు మనకు తెలియదు. మీకేంటి ఊరిక గుర్తులు చూపిస్తున్నాం. అప్పుడు వాళ్ళు తెలుసా మనకి, కానీ అలా పోరాడారు. అలా పోరాడి మన దేశానికి స్వాతంత్రం తెచ్చారు. కాబట్టి ఈరోజు మనం స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం. నాది, నువ్వు నా దగ్గర రాబాకు, నా ప్లేస్లోకి రాబాకు, నా ఇంట్లోకి రాబాకు అంటాం. వేరే వాళ్ళు రాణిస్తామా? రాని. అలాగా మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఈ విధంగా మనం స్కూల్స్లో ఏం చేయలేము, చదువుకోలేము. వాళ్ళ పిల్లలు చదువుతుంటే మనం ఏం చేయాలి? వాళ్ళ కాళ్ళు కడగాలి, వాళ్ళ కాళ్ళు బూటులు తొడవాలి, వాళ్ళ బ్యాగులు సర్దాలి, వాళ్ళ క్యారేజీలు కడగాలి. చిన్నపిల్లలైతే, పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళకి బానిసలు, పెద్దవాళ్ళకి పని చేయాలి. అలాంటి బ్రతుకులన్నీ మార్చి ఈ దేశానికి వీళ్ళంతా నాయకులుగా ఆ రోజు నిలబడి మనకి సర్వ స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. సో కాబట్టి 1947లో ఇండిపెండెన్స్ డే వచ్చింది మనకి. ఆ 1947 నుంచి మనం జెండా ఎందుకు ఎగరేస్తాం? మా దేశానికి స్వాతంత్రం వచ్చింది. దిస్ ఈజ్ ఇండియా మ్యాప్. అవునా? ఇది మా యొక్క ఇండియాకి గుర్తుగా మేము జెండాను ఎగరేస్తున్నాము. మా దేశం భారతదేశానికి గుర్తుగా మేము జెండాను ఎగరేస్తున్నాము అని చాటి చెప్పడానికి జెండా యొక్క గుర్తు. ఇక్కడ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి. వీటిని ట్రై కలర్స్ అంటారు. ఈ మూడు ఏమంటారు? ట్రై కలర్స్. ఈ ట్రై కలర్స్లో ఇదేంటి? త్యాగానికి గుర్తు, శాంతికి గుర్తు, మన దేశానికి వచ్చినటువంటి స్వాగతం, పచ్చని ఇదనమాట. సో దానికి ఇక్కడ ఒక 24 వీల్స్ ఉంటాయి. సో ఈ 24 వీల్స్ అంటే మన దేశ చుట్టూ సరిహద్దుల్ని ఆక్రమించడానికి, మనం స్వేచ్ఛగా ఉండడం కోసం ఇవన్నీ ప్రవేశపెట్టారు. కాబట్టి ఇవన్నిటిలో మనము ఇవి తెలుసుకోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఏదో స్వాతంత్రం వచ్చిందిలే, అయిపోయిందిలే, మనకెందుకులే, వాళ్ళు ఎవరో చేశారులే అనుకోకూడదు. వీళ్ళందరూ ఫోటోలు ఎందుకు పెట్టాము? వాళ్ళు దేశానికి గొప్ప గొప్ప పని చేశారు, గొప్ప నాయకులు. సో వాళ్ళని, పిల్లల్ని మీకు గుర్తులుగా ఉండడం కోసం, తెలియడం కోసం వీళ్ళందరినీ ఇలాగా చేస్తాం. కాబట్టి మనందరం ఏం చేయాలి? ఇప్పుడు తనుకోవాలి కదా, కొట్టుకోవాలి కదా, తిట్టుకోవాలి కదా, తిట్టుకోకూడదు, తన్నుకోకూడదు. మనం ఐక్యంగా ఉండాలి. అందుకే ఈ యొక్క జెండా, ఈ చక్రం, ఏంటిది, ఇవన్నీ కూడా మనం ఒకే, అన్ని దేశాలు, అన్ని మతాలు ఒకటే, అందరూ ఒకటే. నీ కులం, నా మతం, నా కులం, నీ మతం అట్లాంటి ఏమీ లేవు. అన్నీ సమానంగా అందరినీ గౌరవించాలి అనేటువంటి దానికోసం వీటన్నిటినీ పెట్టారు. కాబట్టి మీరు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరము ఉంది. ఓకేనా? బాగుందే? ఒకసారి మరి క్లాస్ కొడదాం అందరికీ. మంచి పిల్లలు మాతో సహకరించారు. అన్నీ ఇప్పటివరకు అందుకే సింపుల్గా, చాలా సింపుల్గా ముగించాం, ఎక్కువ సేపు లేకుండా.